అందరికీ అందుబాటు బడ్జెట్లో ప్రీమియం ప్లాట్స్ విజన్ ఇన్ఫ్రా డెవలపర్స్. వివరాలకు కాల్ చేయండి. యశ్వంత్ గారు, చాలామంది కూడా ఏం చేస్తారంటే అన్నం మానేస్తే మనం పూర్తిగా తగ్గిపోతాం, ఇంకా మనం డైట్లోనే ఉన్నామని ఫీల్ అవుతూ ఉంటారు. అదే అసలు ఎంతవరకు కరెక్ట్? అన్నం అంటే కార్బోహైడ్రేట్, అది కొంచెమో చారణ ఉండాలి కదా మన బాడీలో కూడా. వితౌట్ కార్బోహైడ్రేట్ మనం ఉండలేము. సో అలాంటి వారికి మీరు ఏం చెప్తారు? ఒకటేందంటే ఈ మధ్యలో చాలా మందిలో వింటున్నాం, మీరు అన్న పాయింట్ కరెక్టే. లైక్ రైస్ స్కిప్ చేస్తే గ్లూకోజ్ రాదు, వెయిట్ పుట్ ఆన్ అవ్వము, అది దాని ఫ్యాక్ట్స్ అనేది లేదా వర్డ్స్ అనేది నాకు వినిపిస్తున్నాయి, వచ్చినాయి కూడా అవి కూడా. ఓకే, బట్ ఎన్ని రోజులు తినకుండా ఉంటారు? మనం ఏమనుకుంటాం, అన్నం పరబ్రహ్మ స్వరూపం అని అనుకుంటాం. ఇప్పటి నుంచి మన గ్రాండ్ ఫాదర్స్ నుంచి కూడా అదే ఉంది సేమ్. మరి ఇప్పుడు టిఫిన్ అనేది ఆల్టర్నేట్స్ ఇవన్నీ. ఓకే, మీరు ఎప్పుడైనా చూడండి, రైస్ కొంచెం తిన్నా మనం తీసుకున్న ఫుడ్ తిన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది. వేదస్ మనం ఇప్పుడు లైక్ దోశ కావచ్చు, రోటీ కావచ్చు, ఏది తిన్నా కూడా రెస్ట్ ఆఫ్ ఆల్ ఇవాళ మనం అన్నం తినలేదు ఇంకో సాటిస్ఫాక్షన్ అనేది బాడీ సపోర్ట్ చేయదు. ఎందుకోసం? కారణం అదే, అన్నం అనేది తినాలి, బట్ లిమిట్ లో తీసుకోవాలి. ఓకే, చాలా మంది ఏం చేస్తారంటే ఇప్పుడు డయాబెటీస్ వల్ల సపరేట్, అది ఇప్పుడు నార్మల్ వాళ్ళు సపరేట్, డయాబెటీస్ వాళ్ళు సపరేట్. ఓకే, మనం నార్మల్ పేషెంట్స్ గురించి మాట్లాడుకుందాం. నార్మల్ ఉన్న వాళ్ళ గురించి చెప్పండి ఫస్ట్. ఇప్పుడు నార్మల్ ఉన్న వాళ్ళు రైస్ తీసుకోవచ్చు. ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ 1 కప్ ఆఫ్ రైస్ ఉంది అనుకోండి, మన ప్లేట్ లో 2 కప్స్ లేదా 1.5 కప్ కర్రీ ఉండాలి ఖచ్చితంగా. ఓకే, కానీ ఏ ప్లేట్ లో కూడా 1.5 కాదు కదా, 1 కప్ కర్రీ కూడా ఉండరు. అంటే రైస్ క్వాంటిటీ ఎక్కువ ఉంటది, కప్ క్వాంటిటీ తక్కువ ఉంటది. నథింగ్ బట్ కర్రీ గానీ, దాల్ గానీ, సాంబార్ గానీ ఆ క్వాంటిటీలు చూస్తే మన అదేది టీ స్పూన్స్ లాగా లేదంటే హాఫ్ కప్ లాగా. ఓకే, అంటే వాళ్ళకి రావాల్సిన న్యూట్రియన్స్ ఇప్పుడు సపోజ్ 100 గ్రామ్స్ రావాలి న్యూట్రియన్స్, 30-40 గ్రామ్స్ కూడా రావట్లేదు. ఓకే, కార్బోహైడ్రేట్ ఫుడ్ ఎక్కువ ఉండిపోతుంది, కర్రీ అనేది తక్కువ తినడం నథింగ్ బట్ ఫైబర్ క్వాంటిటీ తక్కువ ఉంటుంది. ఓకే, దాని వల్ల కూడా బరువు పెరిగే ఛాన్సెస్ అబ్సల్యూట్లీ. ఓకే, సో మనము అన్నం ఇంత తీసుకుని దానికన్నా డబుల్ గా కర్రీ తీసుకుంటే అది ఇది కవర్ అయిపోతుంది అంటారా? అంతే. సో అన్నం తినొచ్చు కానీ ఒక లిమిటెడ్ గా తీసుకుని దాని తగ్గ కర్రీ ఎక్కువ తీసుకోవాలి. అంతే అంతే. అది కర్రీ అనే కాదండి, ఇప్పుడు సపోజ్ 1 కప్ రైస్ ఉంది అనుకోండి, కర్రీ తీసుకుంటారా, దాల్ తీసుకుంటారా, సాంబార్ అంటే కార్బోహైడ్రేట్స్ 1:2 రేషియోలో ఉండాలి. ఓకే, 1:2 రేషియో. 1 కప్ రైస్ ఉందంటే 2 కప్స్ ఆఫ్ కర్రీ, నథింగ్ బట్ అదేది 2 కప్స్ ఫైబర్ అనేది ఉండాలి. ఓకే, 200 గ్రామ్స్ ది. ఓకే, ఇది నార్మల్ పేషెంట్స్ ఇలా తీసుకుంటే మనం ఎప్పుడైనా సరే అన్నం తినొచ్చు, కానీ దాని తగ్గట్టు కర్రీ కూడా ఉండాలి. ఓకే, దీని టైమింగ్స్ ఎలా ఫాలో అవ్వాలి? టైమింగ్స్ అంటే ఇప్పుడు సపోజ్ నేను 8 o'clock లేస్తాను, మీరు 7 కి లేస్తారు, ఇంకొకటి 6 కి లేస్తారు. మన టైమింగ్స్ మన కన్వీనియన్స్ బట్టి. ఓకే, అందుకు మేమేం చేస్తామంటే ఎవరికి వచ్చినా ఫ్రమ్ వేకప్ టిల్ బెడ్ టైం వరకు వాళ్ళ డైలీ షెడ్యూల్ కనుక్కుంటాం. ఫస్ట్ థింగ్ ఓకే, వాళ్ళ టైమింగ్స్ ఏంది, ఏ టైంకి లేస్తారు, ఏ టైంకి ఫుడ్ స్టార్ట్ అవుతుంది, ఈటింగ్ ప్రాసెస్ కానీ ఎవ్రీథింగ్. సో దట్ అకార్డింగ్ టు దట్ మేము ప్లాన్ చేసి ఇవ్వడం జరుగుతుంటుంది. ఓకే, అది మెయిన్ ఇంపార్టెంట్. అట్లా తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే ఇక్కడ ఫైబర్ వెళ్తుంది, కార్బోహైడ్రేట్స్ తక్కువ వెళ్తున్నాయి, సో వెయిట్ అనేది కంట్రోల్కి వచ్చేస్తుంది స్లోగా. ఓకే, అది సరే సార్. మరి ఇప్పుడు ఈ రైస్ అంటే ఇట్లా అనుకున్నారు, మరి ఇప్పుడు మేము బిర్యానీ తినొచ్చా లేదా? ఇప్పుడు లైక్ అందరు డౌట్స్ ఇవే. లేదా పిజ్జా కానీ, బర్గర్ కానీ, ఫాస్ట్ ఫుడ్ కానీ ఏవి తీసుకున్నా లిమిటెడ్. ఎందుకంటే రైస్, మైదా, బేకరీ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ ఇవన్నీ గ్లూకోజ్ని పెంచే ఫుడ్. ఓకే, నథింగ్ బట్ వెయిట్ని పుట్ ఆన్ చేసే ఫుడ్ ఇవి. ఓకే, అంటే మనం నార్మల్గా ఉన్న వాళ్ళు ఎన్ని టైమ్స్ తినాలనుకున్న రైస్ దాని క్వాంటిటీ బట్టి ఎక్కువ కర్రీ తీసుకుంటే మనము కరెక్ట్గా డైట్, అంటే డైట్ అవసరం లేదు, ఇంకా మనము వెయిట్ పెరగకుండా లిమిటెడ్ గానే ఉంటారు, కంట్రోల్ అన్న అవుతారు. ఓకే, ఇప్పుడు మనం నార్మల్ ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నారు, షుగర్ పేషెంట్స్ ఉన్నారు, వారైతే ఖచ్చితంగా నైట్ టైంలో చపాతీయే తినాలి అని సంకల్పం కట్టుకొని ఉంటారు. రైస్ తినకూడదు, షుగర్ ఎక్కువైపోతుంది, మేము చపాతీయే తినాలి అని అంటారు. కొంతమంది హెవీ వెయిట్ ఉంటారు, కొంతమంది మొత్తమే వెయిట్ లాస్ అయ్యుండి తక్కువగా వెయిట్ తగ్గి ఉంటారు. అలాంటి వారికి ఏం చెప్తారు మీరు? అంటే అలాంటి వాళ్ళకి ఇప్పుడు డయాబెటీస్ పేషెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకి మెయిన్ థింగ్ ఫ్రూట్స్ లో ప్లస్ ఫుడ్ ఐటమ్స్ లో కొన్ని అవాయిడ్ చేసేది ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఫ్రూట్స్ పరంగా చూసుకున్నట్టయితే మ్యాంగో కానీ, బనానా, కస్టర్డ్ యాపిల్, చీకు, గ్రేప్స్, ఈ 5 ఫ్రూట్స్ అవాయిడ్ చేయాలి. ఒకటి. ఎవరు? షుగర్ పేషెంట్స్. రెండోది విత్ షుగర్ ఆర్ వితౌట్ షుగర్ ఫ్రూట్ జ్యూసెస్ కూడా తీసుకోకూడదు. వాళ్ళు వితౌట్ షుగర్ కూడా తీసుకోకూడదు. ఓకే, వాళ్ళు విత్ షుగర్ వితౌట్ షుగర్ తీసుకున్నా కూడా ఇన్సులిన్ అనేది స్పైక్ అవుతుంది. ఓకే, మళ్ళీ అట్లని బటర్ మిల్క్, కోకోనట్ వాటర్, లెమన్ జ్యూస్ ఇవన్నీ తీసుకోవచ్చు, మళ్ళీ ఇవేం కాదు ఎక్సెప్ట్ ఫ్రూట్ జ్యూసెస్. ఓకే,
మళ్ళీ రెస్ట్ ఆఫ్ ద ఫ్రూట్స్ కివీ కానీ డ్రాగన్, ఆరెంజెస్, ప్రొమోగ్రనేట్, గువావా ఇవన్నీ తీసుకోవచ్చు. ఫ్రూట్స్ డైరెక్ట్ గా తినొచ్చు అంటారు. డైరెక్ట్ తినొచ్చు, ఓకే. బట్ జ్యూసెస్ వద్దు. ప్లస్ ఆ 5 ఫ్రూట్స్ కూడా అవాయిడ్ చేయాలి. ఓకే. అవి ఏంటంటే మళ్ళీ రిపీట్ చేస్తాను, మ్యాంగో, బనానా, కస్టర్డ్ యాపిల్, చీకు, గ్రేప్స్. ఓకే. ఈ 5 ఫ్రూట్స్ కంప్లీట్ గా అవాయిడ్ చేయాలి కొన్ని రోజులు. తర్వాత మళ్ళీ మీ ఇష్టం, ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పిన ఫ్రూట్స్ అందరికి ఇష్టం బాగా, అందుకు చెప్తున్నాను. ఓకే. తర్వాత వెన్ వి కమ్ టు ఫుడ్ పార్ట్కి వచ్చినట్టయితే మటన్ అవాయిడ్ చేయాలి కంప్లీట్, నాన్ వెజ్ వాళ్ళైతే. ఓకే. మటన్ ఎందుకంటే అది ఫ్యాట్, దాని ప్లేస్ లో మళ్ళీ మటన్ ది సూప్ ఉంటది కదా, సూప్ తీసుకోవచ్చు, ఏం కాదు. ఓకే, మటన్ సూప్ తీసుకోవచ్చు, బట్ మటన్ కాబట్టి మటన్ తినకూడదు, వద్దు. ఓకే. మళ్ళీ చికెన్ కానీ, ఫిష్ కానీ, ఎగ్ వైట్స్ కానీ, పన్నీర్, రాజ్మా, సోయా, ఇది ఎవరన్నా తీసుకోవచ్చు. ఓకే. ఎనీవన్, వెదర్ విత్ దే ఆర్ నాన్ వెజ్ ఆర్ వెజ్. ఓకే. అదొకటి. రైస్ పరంగా చూస్తే ఇప్పుడు మనం ఇంతకుముందు కొర్రలు, సామలు, ఊదలి ఉండేది, మిలెట్స్, అవి తీసుకుంటే బెటర్ అని నేను చెప్పగలుగుతాను. ఓకే. అంటే చాలా మంది కూడా థైరాయిడ్ పేషెంట్స్ కి మిల్లెట్స్ వాడొద్దు అని అంటారు, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? థైరాయిడ్ పేషెంట్స్కి ఏంటంటే వాళ్ళకి ఎక్కువ క్వాంటిటీస్ ఇవ్వం ఫైబర్ అనేది. ఓకే. వాళ్ళకు ప్రోటీన్ ఫుడ్ కూడా కొంచెం లిమిటెడ్లో ఉంటుంది, అది మెయిన్ థింగ్. వేరేస్ డయాబెటీస్ వాళ్ళకి ఏంటంటే కంప్లీట్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఓకే. లైక్ ఇప్పుడు వాళ్ళు వైట్ రైస్ తీసుకున్నా కూడా ఆఫ్టర్నూన్ తీసుకోవాలి, ఈవినింగ్ అనేది తీసుకోకూడదు, నైట్ టైం. ఎందుకంటే వాళ్ళు బెడ్ అదే గోయింగ్ టు స్లీప్ కాబట్టి అప్పుడు బాడీ అనేది ఎక్కువ వర్క్ చేయదు కాబట్టి గ్లూకోజ్ ఫుడ్ ఎక్కువ ఇవ్వము. చాలా మంది ఏం చేస్తారు, కొర్రలు ఇవ్వంటే సార్ దాంట్లో టేస్ట్ ఉండదు, తినబుద్ధి కాదంటే వాళ్ళ కోసం కొంచెం మధ్యాహ్నం ఒకటి మేము ఎక్సెప్షనల్ ఇస్తాం వైట్ రైస్ గా. అది ఇచ్చినా కూడా 1 కప్ రైస్ ఉంటే 2 కప్స్ కర్రీ అనేది మ్యాండేటరీగా చెప్తాం. అది స్టేబుల్ అయిపోతుంది, స్టేబుల్ అవుతుంది. అట్లని మళ్ళీ డాక్టర్ తోటి కానీ చెకప్స్ చేయించుకోకుండా ఉండకూడదు. ఎవ్రీ మళ్ళీ వాళ్ళు చేయించుకునే చెకప్స్ కావచ్చు, వాళ్ళు తీసుకునే ట్రీట్మెంట్ అవన్నీ కంటిన్యూ చేయాలి. ఓకే. చేస్తూ దాంతోపాటు డైట్ అనేది మ్యాండేటరీ. ఓకే. సో రైట్, చూస్తున్నారు కదా, నార్మల్ పేషెంట్స్, నార్మల్గా ఉన్న వారికి కూడా ఎలాంటి డైట్ తీసుకుంటే బాగుంటుంది, అట్లానే అన్నం పూర్తిగా మానేయకుండా ఇంత అన్నంలో ఒక దానికి 1:1 రేషియో కర్రీ తీసుకుంటే అది సరిపడా ఉంటుంది. అండ్ మనం వెయిట్ కూడా గెయిన్ కాము, ఎంత ఉండాలనుకుంటున్నామో అంతే ఉంటాము. అండ్ అది కాకుండా ఇప్పుడు షుగర్ పేషెంట్స్, డయాబెటిక్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో కూడా వారికి కూడా మంచి రిస్ట్రిక్షన్స్ చెప్పారు డాక్టర్ గారు, మీరు కూడా ఫాలో అవ్వండి. అండ్ మీకేమైనా డౌట్స్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ కండి, డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.